ఇప్పుడు మీ సమస్యకు ఎట్లా పరిష్కారం? కోర్టే అండి, 100% కోర్టే. 100% కోర్టు. ఖచ్చితంగా మాకు లీగల్ గా చాలా స్ట్రాంగ్ ఉన్నామండి మేము. మాకు ఆధారాలు అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే లీగల్ గా వెళ్తే ప్రొలాంగ్ అవుతుంది, మేము ఇల్లు తొందరలో కట్టుకోవాలి, వీళ్ళ చేతిలో పని కాబట్టి ఒక్క సార్ అన్నట్టు ప్రవీణ్ గారు అన్నట్టు కరెక్ట్ గా వాళ్ళు ఆలోచిస్తే 5 నిమిషాల పని అండి ఇది. 5 నిమిషాల పని. కానీ మమ్మల్ని ఇంత క్షోభ పెడుతున్నారు. ఇది ఒట్టిగా మేము లీగల్ గా వెళ్తే ధర్మము న్యాయము రెండు మా వైపే ఉన్నాయి. కాకపోతే మేము అది ప్రొలాంగ్ ప్రాసెస్. ఇప్పుడు చాలా మంది అద్దెలు కట్టలేక ఇల్లు కట్టుకుందామని చూస్తున్నాం. అందుకోసము మేము వీళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మేము లీగల్గా వెళ్తే మాకు తప్పకుండా మాకు ఎక్కడైనా సరే న్యాయం జరుగుద్ది. ఆ న్యాయం జరిగే సందర్భంలో ఇవాళ ఎట్లయితే అక్రమంగా చేసిన అన్యాయంగా మాకు సహకరించకుండా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ మాకు వాళ్ళకి రాజకీయ నాయకులకి సహకరిస్తున్నారో వాళ్ళందరికీ పనిష్మెంట్ కూడా ఉంటుంది కదా, తప్పకుండా ఉంటుంది పనిష్మెంట్. చూస్తున్నాం కదా, చిన్నయ్యో పెద్దయ్యో ఎంతో కొంత పనిష్మెంట్ లేకుండా ఉండదు. 100% ఉంటుంది, ఉండాల్సిందే. ఉండకపోతే ఎట్లా? మేము రెండు వైపులా ఊరుకునే సమస్య లేదండి. ఇది అన్యాయంగా సంపాదించింది కాదు. దొంగ సొమ్ముకి నువ్వే అంత ఇదిగా వచ్చి మా ఇళ్లను కూలగొట్టినప్పుడు మా కష్టార్జితము 30 ఏళ్ల సర్వీసు అమ్మలాగా మేము రూపాయి కూడబెట్టుకుని కట్టుకున్నప్పుడు మేము ఎందుకు ఎవరికి భయపడాలండి? సాధించి తీరుతాము, రెండు వైపులా సాధిస్తాము. ఇటు ఉద్యమాలు చేస్తాము, అటు న్యాయపరంగా రెండు చేస్తాము. గట్టిగా నిలబడండి. గట్టిగా నిలబడితే మేము ఆ రోజు కాంగ్రెస్ ఇన్ఛార్జి గారి దగ్గరికి ఏం చేసామంటే, పోయిన ప్రభుత్వం అయిపోయింది, ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం కాబట్టి కొంచెం రిక్వెస్ట్ చేస్తే మాకు సపోర్ట్ ఇచ్చి మా ఈ 118 జీవో తొందరగా చేయించుతారని మేము ఆశపడి వెళ్తే ఆయన ఏమన్నాడంటే మాకు అమ్మిన ఆయన మోసం చేశాడు, ఆయన మీద కోర్టుకి ఏమంటాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది ఎంతవరకు ఇది అంతే తెగనియదు. దీన్ని తెగనియదు అంటే మేము ఈ ప్లాట్ల వాళ్ళ మందం మేము ఆయనతో కొట్లాడుతుంటే ఈయన కబ్జా చేస్తాడు అనమాట. అట్లా అది అందుకోసం మేజర్ మోటో. మేము అడ్డం ఉన్నాము, మమ్మల్ని వాటితో కొట్లాడమని మమ్మల్ని కోర్టులో పెడతాడు. కోర్టు దాకా వెళ్ళేటట్టయితే మేము ఏ రోజు వెళ్ళేవాళ్ళం అండి, ఎందుకంటే అది ప్రొలాంగ్ ప్రాసెస్ కోర్టు దగ్గర. అందుకోసం మేము ఇట్లా వీళ్ళు నాయకులు న్యాయం చేస్తారని వీళ్ళు వెనకాలబడుతున్నాం, లేకపోతే మేము కోర్టుకి వెళ్ళలేక అంతే. ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి సొంత జాగున్న వాళ్ళకు వాళ్ళు 5 లక్షలు ఇస్తారు అండి. మరి ఉన్న ఇల్లు కూల్చడం ఏంటంటే చిన్న క్వశ్చన్ అడతా. ఇప్పుడు అది ఇయ్యాలంటే కూల్చాలి కదండి? కాదండి, మా సొంత జాగు ఉన్న వాళ్ళకు సొంత జాగు ఉన్నది అంత ఇంత చిన్న గూడు ఉన్నది కూల్చేస్తే కొత్తది ఇస్తాడేమో తీరా. మరి ఏం బాయ్, మా భూమి మాకు ఇస్తే చాలు సార్, వాళ్ళ కొత్తగా వాళ్ళ 5 లక్షలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఉన్న ఇప్పుడు పేదోడి కోసం ఇల్లు కడతా అని ప్రభుత్వమే అంటుంది. అంటే ఏ పేదోడు భూమి కొనకుండానే ప్రభుత్వమే ఇల్లు ఇస్తా అంటుంది. మేము కొనుక్కున్న ప్లాట్ మాకు అంటే వాళ్ళకేం బాధ సార్? నాకు అర్థం కాలేదు. అదే కదా ఇక్కడ నాకు ఇంత దారుణం ఇది. అంటే మళ్ళీ అదనం కూడా 5 లక్షలు ఇస్తా అంటారు. 5 లక్షలు కూడా వద్దు, మా ప్లాట్ మాకు ఇస్తే సొంత పైసలతో ఇల్లు కట్టుకుంటాం. ఒకటండి మీడియా మొత్తం చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ కూడా లోకల్ లీడర్స్ కానీ ముఖ్యమంత్రి కానీ చెప్పేది ఏంటంటే, మీరు అనవసరంగా ఇటువంటి ప్రాబ్లమ్స్ మాకు సృష్టించి మీరేదో సాధిస్తామని అనుకుంటే అది కళ అండి. ఎందుకంటే ఇది మేము అన్యాయంగా కొనుక్కున్నది కాదు, అక్రమంగా ఆక్రమించింది కాదు. న్యాయం ధర్మం రెండు మా వైపే ఉన్నాయి కాబట్టి మేమే గెలుస్తాము. కొంచెం అటో ఇటో కష్టాలు పడుతున్నాము కాబట్టి ఒకటి మీరు ఇలా చేస్తే మటుకు మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు మూట కట్టుకోవటం 100% చెడ్డ పేరే వచ్చేసింది. అయిపోయి కంసరాజ్యం అంటున్నాం ఇప్పుడు. కంసరాజ్యం అప్పుడు రామ అంటే కొట్టిండ్రు, మీరు ఇప్పుడు మా భూములు అంటే మమ్మల్ని చంపుతుండ్రు. రజాకళ్ళ రాజ్యం మంచిగుండే, ఈ కాంగ్రెస్ రాజ్యం కంటే రజాకళ్ళ రాజ్యం మంచిగుండే. మాకు పెద్ద కథ ఇది నిజంగానే. మీ ఆవేదనకైతే నేనైతే సమాధానం చెప్పలేను, కానీ ప్రభుత్వం కూడా ఏం సమాధానం చెప్తారని కూడా తెలియదు. తప్పుడు వ్యక్తులు దుష్టులు అనేది వాళ్ళ ఉద్దేశం. వాళ్ళు ఎంత పవిత్రులు అంటే వాళ్ళు నిప్పులలో వేసిన వాళ్ళని కాలకుంటా వస్తాం అనేంత పవిత్రతను వాళ్ళు చాటుకోవడానికి ఈ ప్రయత్నాలు. ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు ఏ తప్పు చేయలేదా? ఎవరండి ఒక నాయకుడి పేరు చెప్పండి నాకు, కాంగ్రెస్ నాయకుడిని. ఏ తప్పు చేయలేదు, ఎక్కడ కబ్జాలు చేయలేదు, అంత పవిత్రంగా సంపాదించుకుంటే మీకు 2000 గజాలలో 3000 గజాలలో మీకు ఇండ్లు ఎట్లా వచ్చినాయి, 100 ఎకరాల భూములు ఎట్లా వచ్చినాయి? మీరు కబ్జాదారులు, మీరు దొంగలు. ఇది దొంగల మూటల చేతిలో ఈ పార్టీ ఉన్నదండి. ఇది దొంగల మూట. ప్రతి ఒక్కరి చరిత్ర ప్రజలకు తెలుసండి. కాకుంటే ఏంటంటే వాళ్ళు చెప్పినటువంటి 6 గ్యారంటీలను ఇంకేదో చేస్తారని చెప్పేసి
వాళ్ళని నమ్మి ఇవాళ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇమ్మీడియట్గా ప్రజల మీద బస్వాసుర హస్తం పెడుతున్నారు. కాంగ్రెస్ హస్తం అంటే అభయహస్తం అనుకున్న ప్రజలకు అది బస్వాసుర హస్తమైంది. ఇక ముందు కనుక కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఇళ్లలోనే పడి దొంగతనం చేసేటట్లు ఉన్నారు. వీళ్ళ ప్రవర్తన అట్లు అంత డైరెక్ట్ గా చెప్తున్నారు. మీ ఇల్లు కూలుస్తాం, మీ కొంపలు ముంచుతాం, మాకు ఎలా అసలు కట్టేసే లేదండి. అసలు కంసుడు, కీచకుడు చరిత్రలో ఉన్నటువంటి రావణాసురుడు, దుర్యోధుడు వీళ్ళందరికీ కూడా ఏదో ఒక విషయంలో కట్టసి ప్రజల మీద ప్రేమ ఉన్నది. వాళ్ళు ప్రజాకంటకులు కాదు, నిజంగా అద్భుతమైనటువంటి పాలకులు. కానీ వీళ్ళు ప్రజాకంటకులు అండి. వీళ్ళు నీచమైనటువంటి బుద్ధి వీళ్ళది. నువ్వు రావటం నువ్వు 100 రోజులు కాలేదు, వాళ్ళ ఇల్లు కూల్చు, వీళ్ళ ఇల్లు కూల్చు, అక్కడ కూల్చుదాం, ఇక్కడ రోజు నిత్యం అవే చూస్తున్నాం. కూల్చాలి ప్రజల ఇళ్ళని, ప్రజల ఆస్తులను కూల్చాలి. ఏంటండి ఇంత నీచంగా ప్రవర్తిస్తే మీరు అసలు ఏంటి అసలు మీ ఉద్దేశం ఏంటి? 1000 ఎకరాలు 1000 వందల గజాలు 1000 గజాలు కబ్జా చేస్తే మేము అన్యాయం చేస్తే మీరు చేస్తే మేము అసలు ఒక పని చేయండి, మొత్తం ఎంత మంది ఉన్నారో అన్ని ఆస్తులు తీయండి, ఎంత ప్రజలు ఉన్నారో ఎన్ని తలకాయలు ఉన్నారో అంతమందికి పంచండి, న్యాయంగా పంచండి, అదన్నా చేయండి. నువ్వు అడిగిన దానికి వాళ్ళ దగ్గర కనీసం ఒక్క ప్రశ్న కూడా సమాధానం ఉండకపోదు. రైట్, మొత్తానికైతే ఇది 118 జీవోకు సంబంధించినటువంటి బాధితులు చెప్తున్నటువంటి మాట. వాళ్ళతో మాట్లాడుతుంటే మాత్రం నిజంగా నా మనసు అయితే తరుక్కుపోతా ఉంది. తీసుకుంటే ప్రజలతోటి ప్రశ్నించేంత మాత్రాన ప్రజల మీ బాధితులకు తరపు మాట్లాడితే మా మీద కక్ష సాధింపు చర్యలు తీసుకుంటామంటే రైట్, మేము రెడీగానే ఉన్నాం. ఒక న్యాయం కోసం మాట్లాడుతుంటే మా మీద కక్ష సాధింపు తీసుకుంటారంటే మేము దానికి కూడా సిద్ధంగానే ఉన్నాం. బట్ ఏదేమైనా కూడా పేదోడి రాజ్యం అని చెప్పేసి, లేకపోతే ప్రజాపాలన అని చెప్పేసి ప్రభుత్వంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వానికి మాత్రం ఖచ్చితంగా మాత్రం ఒకటి చెప్పాల్సిందే. ఏది ఏమైనా కూడా అసలు అర్హుడైన వారికే, అర్హులు కాని వారిని పక్కన పెట్టండి. వాళ్ళది నిజంగా అని చెప్పేసి కోర్టు ద్వారా వాళ్ళని తేల్చుకోండి, మళ్ళీ ఒకసారి చూసుకోండి అసలు ఇది ఏంది, దీని కథ ఏంది, అసలు 118 జీవో వల్ల వాళ్ళకి ఏమేమి జరిగింది, గత ప్రభుత్వం ఇచ్చింది, దాన్ని అట్నే కంటిన్యూ చేయండి. వాళ్ళు నిజంగా అర్హులు అయితే వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి అప్పచెప్పండి. ఏది ఏమైనా కూడా మళ్ళా వీళ్ళకి బాధితులకు సంబంధించిన దాంట్లో అన్యాయం జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము మా టీవీ నుంచి, మా మిర్రర్ టీవీ నుంచి కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో ఊకోము. ఈ బాధితుల తరపున ఎప్పుడైనా మేము ఉంటాము, వాళ్ళతోటి మేము పోరాడతాం. దీంతో పాటు నేను ఎక్కడో చెప్పదలుచుకున్నా, ఫైనల్గా ఈ 118 జీవో పేరిట ఒక రాజకీయమే నడుస్తుందని చెప్పేసి మాకైతే స్పష్టంగా తెలుస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే మేయర్ పీఠాలు అయితేనేది, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎవరైనా గెలిచినటువంటి GHMC పరిధిలో ఉన్నటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలని పార్టీలో చేర్చుకోవడంలో భాగంగానే ఈ 118 జీవోకి సంబంధించిన దాంట్లో కూడా పాయింట్అవుట్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఎవరైతే లబ్ధి పొందినటువంటి ఎవరైతే అసైన్ ల్యాండ్లో ఉన్న వాళ్ళు అయితేనేది, లేకపోతే సీలింగ్ ల్యాండ్లో ఉన్నటువంటి వాళ్ళు రెగ్యులరైజ్ అయినటువంటి వాళ్ళందరికీ రేపు గత ప్రభుత్వం చేసినటువంటి డిమాండ్ వస్తుందని చెప్పేసి ఇప్పుడు మల్లారెడ్డి ఎమ్మెల్యేని లొంగ తీసుకోవాలి, మమ్మల్ని మా మీద ప్రెషర్ కట్టి, అట్లాగే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే అని సుధీర్ రెడ్డి లొంగ తీసుకోవాలి, అట్లాగే పీర్జాదగూడ మేయర్ ని లొంగ తీసుకోవాలి. ఇదే కాన్సెప్ట్ వాళ్ళు. అంటే రాజకీయ కోణమే ఇదంతా. రాజకీయ కోణంలో నేను అదే అంటున్నాను, రాజకీయం చేయాలి, దాంట్లో పేదోడు ఎందుకు బలి కావాలి. గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కూడా లొంగ తీసుకోవాలి. ఇప్పటికైనా ప్రభుత్వం చెప్తున్నారు రాజకీయం లెక్క చేయాలి. రాజకీయం చేయాలంటే బాజాప్తా పోవాలి, ఎవరెవరు కావాలో వాళ్ళని తీసుకొచ్చుకోవాలి. కానీ పేదోళ్ళని బట్టగా పెట్టుకొని రాజకీయం చేసలేదండి. రాజకీయం చేస్తే ఏమొస్తుంది? నిజంగా నీకు కావాలంటే నాయకుడిని అడుగు. అది కాదు, ప్రజానాయకుడు అంటే ప్రజలకు మంచి చేసేవాడు నాయకుడు అవుతారు, కానీ ప్రజలకు చెడు చేసేవాడు నాయకుడు ఎలా అట్లా అవుతాడండి? అదే దీంతో ప్రజానాయకుడు అంటే ప్రజలకు మంచి చేసేవాడు అవుతాడు. మంచి చేయకపోతే చేయకపోయావు, నష్టం మా డబ్బులు మాతో కొనుక్కునే మాకు నష్టం చేస్తున్నారు కదా, ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రజానాయకులు మరి ప్రజానాయకులు అంటే ఇట్లే ఉంటారు అనుకుంటారు, ప్రజా కంటకులు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అడ్వకేట్లకు అందరికి పేరున 100 నమస్కారాలు చేసి చెప్తున్నా. మీరు రేవంత్ రెడ్డికి చెప్పండి, దయ చూపండి. మీరు దయ మీ పిల్లలు తెలియకుండా జరుగుతుంటారు ఇదంతా. ఆయన ఇంకా వీళ్ళు చెప్పాలి, ఇది తప్పు తప్పు 100% మీరు అన్నది కూడా కరెక్ట్. అడ్వకేట్లు మీరు దయ చేయండి, మా నిరుపేదల మీద చూపండి. మీ వంశాలకు మేము 100 కోట్ల నమస్కారాలు చేస్తాం. కనబడం దేవుడికే మొక్కుతున్నాము, కనబడి మీరు సహాయం చేసిన వాళ్ళకి మేము మొక్కుకోమా? రోజు ఆ సూర్యునికి మొక్కి మీకే మొక్కుతాం. అడ్వకేట్లు ముందుకు రావాలి, మా కష్టాలను కడదే. రైట్, ఇది మొత్తానికి ఏదైతే 118 జీవోకు సంబంధించి వాళ్ళని బాధితులు అనాలన్నా, లేకపోతే ఈ రాజకీయ కోణంలో ఏమంటారు రాజకీయ కుట్రల్లో భాగస్తులని చెప్పాలన్నా నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఏదేమైనా త్వరలోనే ఈ బాధితులందరికీ కూడా, లేకపోతే త్వరలోనే వారి యొక్క ఇండ్లు కూలగొల్చినటువంటి వాళ్ళ రూమ్లను కూలగొట్టిన ప్రభుత్వం నుంచి కూడా సరైన
సమాధానం రావాలి. వాళ్ళు నిజంగా వాళ్ళు అర్హులైతే నిజంగా వాళ్ళది ఏదైతే దాన్ని నిగ్గు తేల్చాలి. రాజకీయ స్వార్థం కోసం కాదు, దాంతోపాటు ప్రోటోకాల్ పాటించాలకు సంబంధించిన స్థానిక ఎమ్మెల్యేని కాదని అసలు ఎవరు ఎమ్మెల్యే కాని వ్యక్తుల మాటలు వినడం బంద్ చేయాలి. బంద్ చేసి రాజకీయ గోళం నుంచి నిజంగా బయటకు వచ్చేసి సామాన్యులకు న్యాయం జరగాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.